హలో, వెల్కమ్ టు యూట్యూబ్ వ్యూవర్స్. మీకు చిన్న స్టోరీ చెప్తాను. అది వింటుంటే మనసంతా బాధ అనిపించింది. రేపొద్దున్న మన పరిస్థితి ఎలా ఉంటుందా అని అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే ఈ వా పక్కన లక్ష్మి గారు నాకు ఆమె ఉంటుంది. ఆమెకు 68 సంవత్సరాల వయసు. ఆమెకి 3 ఏళ్ళు కొడుకు ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఈ కొంచెం పచ్చళ్ళు అమ్ముకొని మిషన్ కొట్టి ఆ పిల్లవాడిని పెద్ద అయ్యే వరకు చదివించింది ఇంజనీరింగు. ఆ అబ్బాయికి క్యాంపస్ సెలక్షన్ వచ్చి మంచి జాబ్లో స్థిరపడ్డాడు. మంచి సంబంధం చూసి ఆ పిల్లవాడికి పెళ్లి చేసింది. ఇదంతా బాగానే ఉంది. కొన్ని రోజులు బాగానే గడిచినాయి. తర్వాత నుంచి ఆమెతో ఆ పిల్లాడు రోజుకి ఒక్కసారి కూడా మాట్లాడడం మానేశాడు. ఏదైనా కాఫీ చేసుకొని గబగబా తీసుకెళ్ళి ఇస్తే, ఏంటమ్మా కాఫీ అస్సలు బాగోలేదు, ఏంటి ఇలా చేస్తున్నావు అని విసుక్కునేవాడు. తర్వాత ఏదైనా టీవీ దగ్గరికి వచ్చినా, అమ్మ ఎప్పుడు చూసినా దేవునివే పెడితే మేమెప్పుడు టీవీ చూసుకోవాలి అనేవాడు. ఏది కోడలైతే మనవాడిని వెళ్ళి పువ్వులు కోసుకురా అని బాబు అని మనవాడిని అడిగితే, ఏంటి అత్తయ్య వాడికి పని చెప్తారు, వాడు స్కూల్కి వెళ్ళాలి కదా, మీరు ఇలా పని చెప్తారని మధ్యలోనే వచ్చి విసుక్కునేది. దానికి సపోర్ట్గా కొడుకు అనేవాడు. ఏదైనా గుడికి తీసుకెళ్ళను నాయన, ఈరోజు వచ్చి చాలా రోజులైంది, నాయన గుడికి తీసుకెళ్ళంటే, ఏమ్మా ఇంట్లో దేవుని దండం పెట్టుకుంటే సరిపోదా నీకు, ఇప్పుడు ఈ ట్రాఫిక్లో నిన్ను గుడికి ఎవరు తీసుకెళ్తారు, మా బిజీలు మాకు ఉన్నాయి అని ఆ పిల్లవాడు అనగా అని ఆమె చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయేది. ఇదే విధంగా ఒక సంవత్సరం ఏ విషయంలో చేసుకున్న ఇది, ఆ కొడుకు ఇల్లు కొనుక్కున్నాడు, ఫ్లాట్ కొన్నాడు, ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు, సినిమాలకి, గుళ్ళకి, అన్నిటికీ బంధువులు ఇళ్ళకి వెళ్తారు. దేనికి వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళేవాడు కాదు. ఈ విధంగానే ఆమె ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆమె ఇంకా పూర్తిగా హాల్లో కూర్చోవడం కూడా మానేసింది. ఆ రూమ్కే పరిమితం అయిపోయింది. ఏదైనా ఉంటే దేవుడి పుస్తకాలు చదువుకొని పడుకునేది. ఈ విధంగా అయితే పక్కింటి వాళ్ళు ఒక రోజు అడిగారు, మీ అమ్మగారు లేరా ఇంట్లో, రవి ఎక్కడ కనిపించట్లేదు, ఊరెళ్ళారా అని అడిగారు. ఆమె లేదమ్మా, లేదా అంటే అమ్మ ఇంట్లోనే ఉంది, మిమ్మల్నితో మాట్లాడలేదంటే, లేదు చాలా రోజులు అయింది ఆమెను చూసి అని వాళ్ళు అన్నారు. అబ్బాయికి అప్పుడు అనుమానం వచ్చి, ఏమ్మా నీకు ఒంట్లో బాగోలేదా అని వాళ్ళకి తెలుసున్న డాక్టర్ గారు వాళ్ళు తెలుసున్న ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళారు. ఆయన దూరపు బంధువు, మేనమామ వరుస అవుతాడు ఈ అబ్బాయికి. డాక్టర్ గారు దగ్గర తీసుకెళ్తే ఆమెకి టెస్ట్ చేస్తే బీపీ షుగర్లు ఏమీ లేవు, అంతా నార్మల్గానే ఉంది. కానీ నలుగురితో మాట్లాడడం మానేసింది. అప్పుడు డాక్టర్ గారు దూరపు బంధువు కనుక ఆయన భార్యకి ఈమె అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో 4 రోజులు ఉంచు రవి అని ఆమె రిక్వెస్ట్ చేయగానే రవి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. 4 రోజులు పోయాక వచ్చి తీసుకెళ్ళమని చెప్పింది ఆమె. సరే, ఆ విధంగానే 4 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆమె అప్పటికి కూడా ఏమీ మాట్లాడకుండా, ఏమి పలకరించినా కూడా ఏం పలకరించకుండా, ఏ విషయం మాట్లాడేది కాదు, సైలెంట్గా కూర్చునేది. వాళ్ళకి ఆ డాక్టర్ గారికి కొంచెం అనుభవం ఉంది. ఆయన భార్యకి ఒక 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన ఏం చేశాడు, ఒకరోజు ఆమెను తీసుకొని భార్య భర్తలు ఇద్దరు ఒక టెంపుల్కి తీసుకెళ్ళారు. వెంకటేశ్వర గుడికి వెళ్ళి అక్కడ కాసేపు గుడిలో కూర్చున్న తర్వాత ఆమెను తీసుకొని వెళ్ళి హోటల్కి వెళ్ళి ఏదో ఆమె కొంచెం అల్పాహారం తినిపించారు. తర్వాత మంచి చెడ్డ వాళ్ళ భర్త గురించి, కొడుకు గురించి ఇలా మాట్లాడితే ఆమె కలుపుగోలుగా అన్ని సమాధానాలు చెప్తూ ఉండేది. మెల్లమెల్లగా ఆమెను బిడియం తగ్గి బాగా మాట్లాడడం మొదలైంది. ఆ మనసులో ఉన్న ఇదంతా పోయి ఎంతో హుషారుగా మాట్లాడడం మొదలెట్టింది. తర్వాత మన్నాడు మళ్ళీ వాళ్ళ దూర బంధువులైన వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఆయన భార్య. అక్కడ కూడా సరదాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి పిల్లలుంటే వాళ్ళతో మాట్లాడి ఎంతో సరదాగా ఉంది. వాళ్ళు ఎంతో సరదాగా గడిపింది వాళ్ళతో. ఈ విధంగా అయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఈ డాక్టర్ గారికి అర్థమైపోయింది ఈమెకున్న మనోవేద ఏంటో. అర్థమైపోయి సైలెంట్గా కూర్చున్నారు. ఇందులో 2-3 రోజులు వీళ్ళతో టీవీ చూసుకుంటా, టీవీలో వచ్చే కార్యక్రమాల మీద, పాటల మీద డిస్కస్ చేసుకుంటూ గడిపారు. ఆమె అప్పట్లోనే పూర్వ రోజుల్లో ఆమె ఇంటర్ చదివింది. అనంతర నాలెడ్జ్ లేకుండా లేదు, అన్నిట్లో అవగాహన, అన్నిట్లో పార్టిసిపేట్ చేసింది. ఆ భార్య భర్తలు 3 రోజులు ఎంతో చూపించి సరదాగా గడిపి
ఇంకొక బట్టలు పెట్టి రవి వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఆయనతో పంపించారు. పంపించిన తర్వాత రవి నువ్వు రేపు ఒకసారి మా ఇంటికి రా అని డాక్టర్ గారు వాళ్ళ కొడుకుతో చెప్పాడు. ఈమె ఎంతో హుషారుగా కొడుకుతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఏదో నూతన చైతన్యం వచ్చినట్టు ఆమె కనిపించింది. మన్నాడు ఖాళీ చూసుకొని ఒక సండే రవి ఒక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ గారు ఎలా ఉన్నావు రవి ఏంటి అని, అంకుల్ మా మమ్మీకి ఏంటి ఇంటికి ఒంట్లో బాగోలేదా ఏంటి అలా ఉంటుంది మాతో అంటే, ఏమీ ఒంట్లో బాగోలేక కాదు బాబు, అన్నీ ఆమె నార్మల్గానే ఉన్నాయి, మీరు ఇచ్చే ట్రీట్మెంటే ఆమెకు ఒంట్లో బాగోలేకుండా చేసింది. తల్లి ఎంతో కష్టపడి మేము నిన్ను పెంచింది, పెద్ద చేసింది, నువ్వు కూడా బాగానే చూసుకున్నావు మొదట్లో అంతాని. రాను రాను ఆమె ఏం చెప్పినా నువ్వు ఆమెను అవాయిడ్ చేయడం మొదలెట్టినట్టున్నావు. అందుకే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. భర్త పోయాడు, నువ్వే లోకం అని బతికింది ఆమె. అన్నీ నీతో షేర్ చేసుకోవాలని బతికింది. నువ్వు ఏ విషయం కనీసం ఒక స్థలం కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు చెప్పలేదు కదా. నీ భార్యకి ఏమన్నా నగలు చేయించావు అది చెప్పలేదు. నీ కూతురికి మంచి సీట్లో స్కూల్ సీట్లో సీట్ వచ్చింది అది కూడా చెప్పలేదు. నీకు ప్రమోషన్ వచ్చింది ఏది కూడా ఆమెతో షేర్ చేసుకోలేదు. ఆమె ఒక మనిషి ఇంట్లో ఉన్నది అని కూడా నీకు అనిపించలేదా? ఈ విధంగా ఒక చనువుతో నేను చెప్తున్నాను. ఈ విధమైన ట్రీట్మెంట్తో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తల్లి. తర్వాత నీకు మిగతా అందరూ నిన్ను ఎంత కష్టపడి ఆమెకి ఎన్నో రెండో సంబంధం చేసుకుంటామని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆమె నెమ్మది మంచి మనిషి అని చాలా దూర బంధువులు కూడా అడిగారు. ఆమె నీకోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆమె జీవితం అంతా నీకే త్యాగం చేసింది. ఈ విధంగా చూడకు నాయన, నువ్వు తల్లిని బాగా చూసుకో అని ఈ విధంగా ఆ డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఆ రవికి కొంచెం జ్ఞానోదయం అయింది. అందరూ అలా అవుతారని నేను అంటలేదు. ఈ పిల్లడు కొంచెం తల్లి ఏ విధంగా చూసింది, చిన్నప్పుడు తను ఏ విధంగా పెంచింది, డబ్బులు లేకపోతే ఏ విధంగా చేసింది, వాళ్ళకి ఆస్తిపాస్తులు కానీ డబ్బుడి బంగారం కానీ లేదు, అయినా పిల్లోని ఎంతో జాగ్రత్తగా చూసింది. నువ్వే ఆలోచించుకో రవి, నేను ఇంతకన్నా ఏం చెప్పలేను, నీ విజ్ఞతకే వదిలేస్తానని చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులని మీకేమీ తెలీదు, మీకేమీ రాదు అని ఎప్పుడు కించపరచొద్దు. వాళ్ళ అనుభవం మనకి ఎంతో బాగా తోడ్పడుతుంది. వాళ్ళ 50 ఏళ్ళ అనుభవం వాళ్ళకి, ఆ 50 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళ అనుభవం వాళ్ళ జీవితంలో మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మీరు ఈ విధంగా తల్లిని దూరం చేసి కించపరచుకొని, మీరు ఎప్పుడైతే కించపరచడం మొదలుపెట్టాడో నీ భార్య కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తుంది. నీ భార్య ట్రీట్మెంట్ వల్ల నీ మనవలు కూడా నీ తల్లిని అలాగే చూస్తారు. ఈ విధంగా నేను చెప్తున్నానని అనుకోవద్దు మీరు. మీ జనరేషన్ వాళ్ళకి నేను చెప్పేది అదే, తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళు పోతే వాళ్ళ విలువ ఏంటో వాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళ అమూల్యమైన సలహాలు తీసుకోండి, మీకు రేపటికి ఎంతో ఉపయోగపడతాయి. ఇదే నేను పాట విన్న వాళ్ళకి, నేను నా క్లయింట్స్కి నేను దానికి చెప్తున్నాను. దయచేసి తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఉన్నంతకాలం బాగా చూసుకోండి, పోయిన తర్వాత వాళ్ళ విలువ మీకు తెలుస్తుంది. ఇదే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.